హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మీరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్స్ చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. సో చాలా రోజుల తర్వాత ఇలా వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట. నిన్న నా బర్త్డే కాబట్టి చాలామంది విష్ చేశారు నా సోషల్ మీడియా హ్యాండిల్స్లో, యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, పర్సనల్లీ కాల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అనమాట. నాకు బ్లెస్ చేసిన వాళ్ళకి, విష్ చేసిన వాళ్ళకి, చేయని వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. అండ్ స్పెషల్లీ నాకు ఎవరైతే విష్ చేశారో, నన్ను విషెస్ చేశారో, వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో నిన్న నా బర్త్డే ఎలా జరిగింది ఏంటి అనేది నేను సపరేట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. బికాజ్ ఇప్పుడు నేను ఇలా మీతో మాట్లాడడానికి రీజన్ ఏంటంటే చాలా డేస్ అవుతుంది వీడియో పెట్టక, తెలిసిన విషయమే మీ అందరికీ. అండ్ చాలా రోజుల తర్వాత నిన్న నా బర్త్డే వీడియో అంటే ఇంట్రో పోస్ట్ చేశాను అనమాట. ఇలా బర్త్డే అని మీరందరూ విష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా వీడియోస్ మిగిలిపోయినాయి అనమాట. ముందు ఉండినవి ఇండిపెండెన్స్ డేవి అండ్ సెకండ్ సాటర్డే వ్లాగ్, మా అబ్బాయి ఫస్ట్ డే స్కూల్ రావాలి. ఆ వీడియోస్ అన్నిటికంటే ముందు ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నా అంటే నిన్న బర్త్డే కాబట్టి ఎలాగో కంటిన్యూ అవుతుంది కాబట్టి బర్త్డే మిడ్ నైట్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి ఏంటి అనేది నేను ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. తర్వాత బర్త్డే సెలబ్రేషన్స్ మేము ఎక్కడికి వెళ్ళాం, మా చెల్లి ఏం సర్ప్రైజెస్ ఇచ్చింది ఏంటనేది నేను తర్వాత కంటిన్యూషన్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను. వీటి తరువాత మా అబ్బాయి ఫస్ట్ డే స్కూల్, తర్వాత ఇండిపెండెన్స్ డేలో కంటిన్యూగా వీడియోస్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా కంటిన్యూగా పెడదామని నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనమాట. సో వన్స్ అగైన్ నన్ను ఎవరైతే విష్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. విష్ చేయని వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటూ ఉన్నాను. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది. మిడ్ నైట్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి ఏంటనేది మీరైతే ఈ వీడియోలో చూసేయండి. స్ట్రైట్ ఇంటూ తెలుగు మీరాని. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ తెలుగు మీరాని పుట్టినరోజు అనమాట. నైట్ సెలబ్రేషన్స్. మామూలు సెలబ్రేషన్ కాదు, పెద్దగా కొట్టాలి, దూరంగా అయితే చిన్నగా నొక్కకూడదు. తుస్తుంటుంది అది కొట్టే బలం కూడా లేదు ఇక్కడ. పెద్దగా, ఇంకా పెద్దగా కొట్టాలి. ఇంకా అట్లా కాదు, ఆపేసి. ఇదే పనిలో ఆపుమా. అమ్మ అసలు మీరు మంచి హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అశోక్ రాణి. హ్యాపీ బర్త్డే టు యూ మమ్మీ. అమ్మమ్మ కానీ రా నేనెందుకు సరే పక్కన నుంచమ్మా. రామా తలుపులు తీసేచ్చు వాళ్ళ. హ్యాపీ బర్త్డే పెట్టమని శాంతమన్న పట్టుకో ఓకేనా. సో చూసారు కదా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అలా జరిగినాయి. కరెక్ట్గా మిడ్ నైట్ 12కి ఇందులో బిగ్ సర్ప్రైజ్ ఏంటి అంటే మా చెల్లి
అప్పటి వరకు నేను రావట్లేదు అని చెప్పింది. ఈ నైట్ 9 వరకు 8:30 వరకు కాల్ మాట్లాడిందనమాట. తన ఆఫీస్లో ఉండి నాకు లీవ్ లేదు, నీ బర్త్డే రోజు కూడా నాకు రావడం కుదరట్లేదు, నేను ఈవినింగ్కి వస్తాను లేదంటే తర్వాత వస్తాను తెలీదు అని చెప్పిందనమాట. కానీ నాకు తెలియకుండా ముందే వచ్చి పక్క రూమ్లో ఉండిపోయి కేక్ తీసుకొని వచ్చి అన్నీ తీసుకొని వచ్చి కరెక్ట్గా 12కి లేపి నాకు కనిపించకుండా తను దాక్కొని ఆ స్నో స్ప్రే చేసి బర్త్డే విషెస్ చెప్పింది. అది పెద్ద 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 సర్ప్రైజ్ అనమాట. ఎందుకంటే తనకు కుదరకపోయినా నా కోసం కుదుర్చుకొని వచ్చి తన టైంని నాతో కేటాయించి తన లవ్ని కేర్ని చూపించింది చూడండి, అదే పెద్ద సర్ప్రైజ్, పెద్ద గిఫ్ట్ అనమాట. సో నేనేం చెప్తాను అంటే ఫ్యామిలీ కంటే పెద్ద గిఫ్ట్ ఏముండదు నాకైతే. పిల్లలు, మమ్మీ, డాడీ, చెల్లి, ఫ్యామిలీ అంతే. వీళ్ళ లవ్, వీళ్ళ కేర్ ఇంతకు మించి నాకు ప్రపంచంలో ఏది వద్దనిపిస్తూ ఉంటుంది, చాలా అనిపిస్తుంది. సో ఈ జన్మకైతే నేను చాలా అదృష్టవంతురాన్ని ఇలాంటి ఫ్యామిలీ దొరికినందుకు, ఇంత కేర్ చూపించే పీపుల్ నా చుట్టూ ఉన్నందుకు, నా మంచి కోరుకుంటూ నన్ను కేర్గా చూసుకుంటూ ఎప్పుడు నా మంచి కోరుకుంటూ నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఉన్నారు అంటే నేను చాలా చాలా బ్లెస్ అనమాట. చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో మిడ్ నైట్ సెలబ్రేషన్స్ నా బర్త్డే అయితే ఇలా జరిగింది. కేక్ అయితే చాలా బాగుండింది. సో ఇంకా చాలా చాలా చెప్పాలి, నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, నాన్న, చెల్లి అండ్ మై బాయ్స్, మై ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్. టుడే వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కామెంట్. స్టే ట్యూన్డ్ టు తెలుగు మీరాని.